హాయ్ అండి, వెల్కమ్ టు స్మరణ్ జోషి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఈరోజైతే మీకు స్వీట్ పొటాటో తోటి బొబ్బట్లు చూపిస్తున్నానండి. బొబ్బట్లు అంటారు, పోలేలు అంటారు, మీరు ఏదనుకుంటే అదే. కానీ స్వీట్ పొటాటో అనేది మన హెల్త్కి చాలా మంచిదండి. దీనికి కావాల్సింది చూసేద్దామా? స్వీట్ పొటాటోస్ భూమిలో పండుతుంది కాబట్టి ఇది మట్టి ఎక్కువగా ఉంటుంది. బాగా క్లీన్ చేసేసుకోవాలండి. బాగా 2 సార్లు క్లీన్ చేసేసుకున్నాక మనం ఇది ఉడకబెట్టేసుకోవాలి. కొన్ని లేతగా చిన్నగా ఉంటేనైతే అలాగే వేసేసుకోవచ్చండి. లేదా పెద్దగా ఉంటే 2 ముక్కలు చేసి కట్ చేసుకొని వేసుకుంటే త్వరగా ఉడికిపోతుంది. కొంతమంది పొట్టు తీసుకొని కూడా వేసేసుకుంటారు, కానీ నేను పొట్టుతో వేసేసాను ఉడకబెట్టడానికి. కుక్కర్లో అయితే మనకి ఎంత మెత్తగా పడిందో తెలియదు కాబట్టి మనం ఎప్పుడు ఉడకబెట్టినా కూడా గిన్నెలో ఉడకబెట్టుకుంటే ఎంతవరకు ఉడకాలో అనేది మనం చూసి దింపేసుకోవచ్చు. ఇంకా కొన్ని ఉడికిపోయినాక వాటర్ తీసేసాక దీనికి ఎంత సరిపోతుందో అంత బెల్లం యాడ్ చేసేసుకోవాలి. ఇలా బెల్లం కూడా కరిగిపోయినాక బెల్లం పాకం అంతా దీనికి పట్టుకొని ఇది మొత్తం ఎక్కువ స్వీట్గా అవుతుందండి. కలర్ కూడా ఎంత చేంజ్ వచ్చింది చూడండి, చాలా సూపర్గా ఉంటుంది. చాలామంది అలాగే తినేస్తారు కదా. ఇప్పుడు మిక్సీకి అయితే మెయిన్ కొద్దిగా సోంపు, ఇలాచీ, ఇది కొంచెం క్వాంటిటీ కాబట్టి ఇందులో కొద్దిగా షుగర్ కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటే చాలా స్మూత్ పౌడర్గా అవుతుంది. ఇంకా ఇది పౌడరు మనం పక్కకు పెట్టేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని అందులో ఈ స్వీట్కి సరిపోయేంత బెల్లం తీసుకొని, ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయొద్దండి. బెల్లం కరిగేంత వరకు మనం కలుపుతూ ఉండాలి. బెల్లం అడుగంటితే కూడా స్మెల్ వచ్చేస్తుంది, కలర్ కూడా మారిపోతుంది. కాబట్టి కొద్దిగా కలుపుతూ ఉండాలి. ఇందులో కొద్దిగా నెయ్యి యాడ్ చేసేసుకొని మనం మిక్సీకి వేసుకున్న పౌడర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇంకా ఇది పొయ్యి మీద ఇంకాసేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిపి కూడా స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి, స్వీట్ స్మెల్. ఎందుకంటే ఇలాచీ, సోంపు, బెల్లము, నెయ్యి ఇవన్నీ యాడ్ చేసాం కదా, సూపర్ స్మెల్ వస్తుంది. ఇంక ఇప్పుడు మనం ఈ స్వీట్ పొటాటో పొట్టంతా తీసేసుకొని నీట్గా తీసేసుకొని పెట్టేసుకోవాలండి. ఇది హెల్త్కి ఎంత మంచిదంటే ఇందులో విటమిన్ సి ఉంటుంది, విటమిన్ ఏ కూడా ఉంటుంది, మినరల్స్, పొటాషియం, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది వీక్లీ 2 టైమ్స్ తింటే కనుక ఖచ్చితంగా దగ్గు, జలుబు అవి కూడా వైరస్ లాంటివి మన దరికి చేరవండి. పిల్లలకైతే ఖచ్చితంగా వీక్లీ 1 or 2 టైమ్స్ తినిపించాలి పిల్లలకి. ఇంకా మన కాల్షియం, మన బోన్స్కి కూడా చాలా మంచిదండి ఇది స్వీట్ పొటాటో అనేది. ఇంక ఇప్పుడు మనం ఇది మొత్తం స్మాష్ చేసేసుకున్నాం కదా. ఇంకా ఈ బెల్లం పాకంలో ఇదంతా స్వీట్ పొటాటో వేసేసి ఇది ఒక పూర్ణంలాగా అయిపోతుందండి. బాగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా చూసుకోవాలి. ఎలాగో మనకి ఇది చల్లబడినాక గట్టిగా అవుతుంది బెల్లం అనేది. స్టవ్ పైన ఉన్నంత వరకు అయితే కొద్దిగా లూజ్గానే అనిపిస్తుంది, అది చల్లారాక కొంచెం గట్టి పడుతుంది. ఇంకా ఇప్పుడు మనము మైదా పిండి తీసుకున్నానండి. మీకు మైదా పిండి వద్దు అనుకుంటే మీరు గోధుమ పిండి కూడా తీసుకొని తడుపుకోవచ్చు. ఇంకా మైదా పిండికి కొద్దిగా కలర్ వస్తుందని చెప్పి కొద్దిగా పసుపు యాడ్ చేశాను. ఇంకా నెయ్యి యాడ్ చేసుకున్నానండి. మీకు ఇష్టం ఉంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నెయ్యితో కలుపుకున్నాక మీకు కొద్దిగా పించ్ ఆఫ్ సాల్ట్ వేసేసి వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుంటూ, మైదా పిండి కదండి త్వరగా మెత్తబడుతుంది కాబట్టి వాటర్ చూస్తూ కలుపుకోవాలి. లాస్ట్కి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి తడిపేసుకొని ఒక 10-15 మినిట్స్ పక్కకు ఉంచేసుకోవాలండి. ఇది కంటి చూపుకి కూడా చాలా బాగా ఉపయోగిస్తుందండి. కంటి నరాలకి కూడా బలం ఇస్తుంది స్వీట్ పొటాటో అనేది. ఇంక ఇప్పుడు మనం ఇది పూరీ సైజులో చేసేసుకొని పూరీలాగా
చేసుకొని అందులో ఇది స్టఫ్ చేసేసేయాలి. మీరు ఎప్పుడన్నా ఇలా ట్రై చేశారా అండి? చేస్తే కనుక నాకు కామెంట్లో చెప్పండి చేసామనేసి. లేకపోతే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి, కామెంట్లో చెప్పండి. చూసిన వాళ్ళంతా ఒక లైక్ వేసుకోవడం మటుకు మర్చిపోకండి. ఇంకా ఇలా చేసుకోవాలి స్టఫ్ చేసుకొని. కొంచెం పెద్దగా ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం పెద్దగా కూడా చేసుకోవచ్చు. నేనైతే చిన్న చిన్న పూరి సైజులోనే చేసుకున్నాను. ఇంకా ఇది కాల్ చేసుకోవాలండి. నేనైతే నెయ్యితో ఇష్టం ఉన్న వాళ్ళు ప్యూర్ నెయ్యితోటి చేసుకోవచ్చు. నేనేమో ఆయిల్ నెయ్యి రెండు కూడా కలుపుకొని ఇలా వేసుకుంటూ కాల్చేసానండి. కలర్ఫుల్గా ఉంది కదండి. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. సూపర్గా ఉంటుంది. స్మెల్ కూడా సూపర్ స్మెల్. రొటీన్గా అలా శనగపిండి పూర్ణంతో కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంతవరకు నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇక ముందు కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. చూసిన వాళ్ళంతా లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. నచ్చితే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.